హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. మీరు కొంచెం అమ్మాయికి ఊపిరి పీల్చుకోవడానికి టైం ఇస్తే మీరు ఇక నుంచి అనుమాన పడకుండా మీరు ఆల్రెడీ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఆవిడ ఎట్లాంటిదన్నా యాక్సెప్ట్ చేస్తానండి, నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వమనండి అని. ఇది ఆవిడకి తెలియాలి అంటే ఆవిడ కాస్త ఆలోచించుకోవడానికి కొంచెం టైం ఇవ్వండి. మీరు పిల్లోడిని బాగా చూసుకుంటూ పిల్లోడితో రెగ్యులర్గా ఆవిడని మాట్లాడించటమో ఆవిడ దగ్గరికి తీసుకెళ్లి చూపించటమో చేస్తూ ఉంటే ఆవిడని అనుమానించట్లేదు అనే క్యారెక్టర్ని మీరు క్రియేట్ చేస్తూ మీరు మంచోళ్ళు అన్నట్లుగా చూపిస్తే, మీరు మారారు అని చూపిస్తే, ఆవిడని ఇంకొకసారి అనుమానించను అని మీరు రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా అమ్మాయి వెనక్కి వస్తుందండి. ఆ అమ్మాయికి మీరు తప్ప వేరే ఆప్షన్ లేదు. ఏమన్నా బయట అటు ఇటు మాట్లాడినా మీరు మెల్లగా మార్చుకోవడానికి, మీ ప్రేమతో మార్చుకోవడానికి చూడండి తప్ప ఈ అమ్మాయిని ఖచ్చితంగా నాకు ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలి, నువ్వు వచ్చేయాలి, మనము మన నలుగురం కలిసి ఉందాము, పిల్లల్ని దృష్టిలో పెట్టుకోవాలంటూ మీరు హడావుడి పడొద్దని నా ఉద్దేశం. ఎందుకంటే ఫోర్స్ఫుల్గా ఎవరిని మనం తీసుకొని రాలేము. కొంచెం టైం ఇస్తే ఈ అమ్మాయి రావడానికి ఎక్కువ అవకాశం ఉంది సార్. మేడం ఏంటంటే మేడం వీళ్ళు అంటే మీరు తప్పుగా అనుకోకండి దయచేసి. నేను ఎందుకు బాధపడుతున్నానంటే వీళ్ళు ఒక ఇద్దరు వ్యక్తులు చాలా ఏంటంటే చాలా మటుకు మార్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. వాళ్ళని అవాయిడ్ చేయడం ఎలా అని చెప్పేసి నేను ఆలోచిస్తున్నాను. కానీ సార్ అర్థమైంది. ఇప్పుడు ఆ అమ్మాయి ఒక్కటే ఇట్లా రాంగ్ డెసిషన్ తీసుకొని వెళ్ళిపోదు కదా. ఆవిడ సపోర్ట్ ఆవిడకి ఎవరో ఉండుంటారు, ఇతను అనుమానిస్తున్నాడు, ఇతనికి దూరంగా ఉండు, అవసరం లేదులే అని. కానీ ఆ అమ్మాయి కూడా తలుచుకుంటే మీ మీద కేసులు వేసేవాళ్ళు. వెయ్యలేదు అంటే ఆవిడ నాకు ఎందుకురా బాబు అని అనుకుంటున్నట్లే కదా. అదే ఒక కొంత సంతోషం. మళ్ళీ వెళ్ళి కెలుక్కోకండి. అనవసరంగా ఎట్లా ఉంటుందంటే వీళ్ళు ఇచ్చే సలహాకి ఆవిడ కేసు వేసింది అనుకో, కాపురానికి రాకపోగా ప్రశాంతత పోతుంది. అనవసరమైన అడ్వకేట్ ఖర్చులు, కోర్టు చుట్టూ తిరగడం. ఇక్కడ వాళ్ళని కట్ చేయడం ఎట్లాగా అనేది మీ ఇద్దరి మధ్య ఒక ర్యాపో జరిగితే ఆ అమ్మాయి కట్ చేసేస్తుందండి. ఎవరో పోగేస్తే ఎన్ని రోజులు ఈ కాపురాలు వాళ్ళ మాటలు వింటూ కంటిన్యూ ఏం అవ్వవు. మీరు టెన్షన్ పడాల్సిన పనిలే. మీరు కాస్త మారారు, ఆ అమ్మాయిని ఏమీ అనట్లేదని మీరు ప్రూవ్ చేసుకుంటే అవతల వాళ్ళు ఆటోమేటిక్గా ఆ అమ్మాయి కట్ చేస్తుంది, మీ దగ్గరికి వచ్చేస్తుంది. మీరు కొంచెం ఓపిక పట్టండి. మీ కేసులో ఇంతకంటే బెస్ట్ సజెషన్ లేదు. ఎందుకంటే వాళ్ళని కదుపుకుంటే ఏదో అంటారు చూడండి, రాయేసుకుని ముఖం మీద వేసుకున్నట్టు లెక్క. సరేనా? ఆల్ ది బెస్ట్ అండి. జాగ్రత్త సార్. చెప్పండి సార్. మేడం నాతో మాట్లాడారు మేడం, మరి ఆమెతో మాట్లాడడానికి ఏమైనా అవకాశం ఉంటుంది మేడం? సార్ ఆవిడ మాట్లాడుతుందో లేదో తెలియదు కదా సార్, మీరు వెయిట్ చేస్తే సరిపోతుంది సార్. మీకు మళ్ళీ కాల్ చేస్తారు సార్. ఇన్ కేసు ఆవిడతో మాట్లాడే ఉద్దేశం ఉంటే డైరెక్టర్ ఫోన్ చేస్తారు మీకు. మోనిక, ఈ కేసు గురించి మనం చూస్తే చాలా వరస్ట్ క్యారెక్టర్. ఒక రకంగా నమ్ముకొని ఇంట్లో వాళ్ళందరూ ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తే ఆ నమ్ముకున్న అమ్మాయిని బయటపడేసి ఈయన సోషల్ సర్వీస్ చేయడానికి వెళ్ళి ఎవరితో ఒక అమ్మాయి వచ్చి హెల్ప్ అడిగితే ఆవిడని ట్రాప్ చేసి, చాలా చోట్ల మనం చూస్తూ ఉంటామండి. ఇలా ఎవరన్నా బాధితులు వస్తే వాళ్ళని ట్రాప్ చేసేసి సైడ్గా కీప్స్ కిందో లేకపోతే ఇల్లీగల్ రిలేషన్స్ పెట్టుకుంటూ, లేకపోతే బ్లాక్మెయిలింగ్ కూడా, నీకు హెల్ప్ చేయాలంటే నువ్వు నాతో కొంతకాలం ఇట్లా ఉండాలి. ఇది ఎక్కువ నడుస్తుందండి. నిజంగా ఇట్లాంటి ప్రాబ్లం ఎవరన్నా ఉంటే కనుక ముందు సంబంధిత అధికారులు ఎవరైతే అఫీషియల్స్ ఉంటారో వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం బెటర్. లేదా అలాంటి వ్యక్తిని ప్రతి ప్రొఫెషన్లో మనం చూస్తామండి, ఇట్లాంటివి ఖచ్చితంగా జరుగుతున్నాయి. సో అలాంటి వ్యక్తులు కట్ చేసి వేరే చోటకు వెళ్ళడం బెటర్ ఆప్షన్. ఇక వీళ్ళ కేసు విషయానికి వస్తే, వీళ్ళు ఆవిడే ఆల్రెడీ 2 పెళ్ళిళ్ళు అయినాయి, ఈయనకి ఆల్రెడీ భార్య ఉండగా ఈయన వెళ్ళిపోయి కమిట్ అయిపోయి ఇప్పుడు నాది పవిత్ర ప్రేమ అండి, నేను ఆ పవిత్ర ప్రేమ వదులుకొని ఉండలేకపోతున్నానండి అన్నప్పుడు అంత క్యారెక్టర్లెస్ అని తెలిసి ఈయనే చెప్తున్నాడు. తెలిసి పాయింట్అవుట్ చేసే రైట్స్ నీకు లేవు. నేను పాయింట్అవుట్ చేస్తే ఆవిడ కనీసం కంట్రోల్ అవుతుందండి అంటే ఆవిడ లైఫ్ ఆవిడ ఇష్టం. నువ్వు కూడా అలాంటి దాంట్లో ఒక్కడవే. ఆవిడకున్న 10 మంది బ్యాచ్లో నువ్వు ఒక్కడవే. నీకు సీట్ ఇవ్వాలి, నాకు పర్మనెంట్ కరెక్ట్గా ఉండాలి అంటే ఆవిడ క్యారెక్టరే అట్లాంటిది. తెలిసి తెచ్చుకొని మారిపోవాలండి అంటే కుదరదు కదా. నేను ఇంతే, అసలు నువ్వే నాకు వద్దురా బాబా అంటుంది. నువ్వు కావాలి అంటే నువ్వు కండిషన్స్ పెట్టవచ్చు. నాకు వద్దు బాబోయ్ అని పారిపోతుంటే ఆవిడ లేక నేను బతకలేకపోతున్నానండి అనే సిచ్యువేషన్లో ఈయన ఉన్నప్పుడు ఈయనకి వేరే ఆప్షన్ లేదు. పిల్లల కోసం ఆయన కాస్త ఆ పిల్లోడి కోసం కాస్త కంట్రోల్ అయ్యి పిల్లోడిని బాగా చూసుకొని కాస్త ప్రూవ్ చేసుకుంటే ఆవిడ తిరిగిన రోజులు తిరిగి ఏదైనా ఫైనల్గా ఈయన దగ్గరికి రావడానికి అవకాశం ఉంది తప్ప, ఈవిడ కూడా వెళ్ళి కదుపుకున్నాడంటే ఈవిడ కేసులు వేసే రైట్స్ ఉన్నాయి. ఎందుకంటే 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు లెజిటిమేట్ చిల్డ్రన్సే అవుతారు. సో ఆటోమేటిక్గా లీగల్ హెయిర్స్ కాబట్టి ఆవిడకి మెయింటెనెన్స్లు ఇవి రాకపోయినా కానీ పిల్లలిద్దరికీ రావాల్సి ఉంటుంది. ఇక్కడే కేసులు 4 కేసులు ఫస్ట్ వైఫ్ వేసిన కేసుల చుట్టూ తిరగలేక అక్కడ మెయింటెనెన్స్లు కట్టక తిరుగుతున్న వ్యక్తి ఈ కూడా పడేంటంటే సూసైడ్ చేసుకోవాలి. కాబట్టి ఇట్లాంటివి
తవ్వుకోవడం దండగా, ఈయన వరకు ఈయన ప్రశాంతంగా బతకనిస్తుంది. సెకండ్ అమ్మాయి ఒక రకంగా మంచిదే, ఎందుకంటే ఏ కేసులు ఫైల్ చేయలేదు ఇక్కడ. సో తన లైఫ్ తను బతకనివ్వమని ఆ అమ్మాయి అడుగుతుంటే ఈయనే వెళ్ళి కదుపుతున్నాడు కాబట్టి ఆ అమ్మాయి రివర్స్ అయ్యి కేసులు వేసేదాకా ఆగకుండా కాస్త సైలెంట్గా ఉండి ఈయన పని ఈయన చేసుకుంటే బెటర్ అనేది నా ఉద్దేశం. రమ్య గారు, ఇలాంటి ఎన్ని కేసులు వచ్చినా కూడా వాళ్ళ సమస్యలని ఓపికగా వింటూ చక్కగా సలహాలు ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.